అందరికీ నమస్తే. ఇవాళ మన చర్చా కార్యక్రమం తెలంగాణలో ఉన్నటువంటి పార్లమెంటు నియోజకవర్గాలు, వాటిలో పార్టీల యొక్క బలాబలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా ఆదిలాబాద్ గురించి ఇవాళ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆదిలాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలో ఎన్ని అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి? ఎవరెవరు పోటీ చేస్తున్నారు? వారి యొక్క బలాబలాలు ఇవన్నీ కూడా విశ్లేషణ అందించడానికి మన ముందు మునిగెల శ్రీధర్ గారు అవైలబుల్ ఉన్నారు. శ్రీధర్ గారు మీకు స్వాగతం పలుకుతుంది సంవాదం. శ్రీధర్ గారు వీరు ఉపాధ్యాయులు. ప్రైవేట్ ఉపాధ్యాయులు వీరు. వీరు ఆన్‌లైన్ పత్రికలు చాలా వాటికి కూడా ఎనాలిసిస్‌లు రాసి పంపిస్తుంటారు వార్తాపత్రికలకు. వీరిని అడిగి మొత్తం ఆదిలాబాద్ గురించి సమగ్రమైనటువంటి సమాచారం తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. శ్రీధర్ గారు నమస్తే. మీకు సంవాదం స్వాగతం పలుకుతుంది మరొకసారి. నమస్కారం ఒకసారి శ్రీధర్ గారు చెప్పండి ఒకసారి, ఆదిలాబాద్‌లో ఏ పార్టీల యొక్క క్యాండిడేట్స్ ఎవరు? వారి యొక్క బలాబలాలు ఎలా ఉన్నాయి? ఇవన్నిటి గురించి కూడా ఒకసారి క్లుప్తంగా వివరిస్తారా? ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గాన్ని అంచనా వేసినట్టయితే మొదటగా ఇక్కడ 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసేమో ఆదిలాబాద్, బోత్, నిర్మల్, ముదోల్ కాన్స్టిట్యున్సీ, ఖానాపూర్ కాన్స్టిట్యున్సీ, ఆసిఫాబాద్, సిర్పూర్ కాగజ్ నగర్. ఈ 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 7 నియోజకవర్గాల లోపల బీజేపీ నుంచి 4 ఎమ్మెల్యేలు ఉన్నారు, కాంగ్రెస్ నుంచి ఒక్కరున్నారు, బీఆర్ఎస్ నుంచి 2 ఉన్నారు. ఇక్కడ అందులో కూడా ఆదిలాబాద్ నుండి పాయల్ శంకర్ బీజేపీ నుండి గెలవడం జరిగింది. బోత్ నుండి బీఆర్ఎస్ అనిల్ జాదవ్ ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. నిర్మల్ నుండి ఏలేటి మహేశ్వర్ రెడ్డి బీజేపీ నుండి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. అదేవిధంగా ముదోల్ నుంచి రామారావు పటేల్, సిర్పూర్ కాగజ్ నుంచి పాల్వాయి హరీష్ బాబు, వీరు ఆసిఫాబాద్ నుంచి కోవా సరస్వతి అనుకుంటా, ఆమె గెలవడం జరిగింది. కోవా లక్ష్మి, ఆసిఫాబాద్ కోవా లక్ష్మి, వీళ్ళిద్దరు సిస్టర్స్. సరస్వతి లక్ష్మి. అది బీజేపీ నుంచి ఎవరు, కాంగ్రెస్ నుంచి ఎవరు, టిఆర్ఎస్ నుంచి ఎవరు, వారి యొక్క బలాబలాలు ఏమన్నా విశ్లేషిస్తారా ఒకసారి? బీజేపీ నుంచి వచ్చేసి గోడం నగేష్ గారు పోటీలో ఉన్నారు. ఇతను ఇంతకుముందు ఎమ్మెల్యేగా పనిచేశారు, అంటే మంత్రిగా పనిచేశారు, అదేవిధంగా పార్లమెంట్ సభ్యుడిగా కూడా పనిచేశారు. ఒక అనుభవం అనేటువంటిది ఉంది. అతను 2023లో బీఆర్ఎస్ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయాలి అనుకున్న తరుణంలో అతనికి టికెట్ రాకుండా అనిల్ జాదవ్కు టికెట్ రావడం చేత కొంత అక్కడనే ఎమ్మెల్సీ వస్తుంది, అంటే ప్రభుత్వం వస్తే ఎమ్మెల్సీ వస్తుంది అనుకున్నారు. కానీ ప్రభుత్వం రాకపోవడం చేత ఏమైపోయిందంటే చివరికి తన రాజకీయ భవిష్యత్తు ఏమవుతుందనే ఆలోచనతోనా లేకుంటే కార్యకర్తలకు సంబంధించిందా బీజేపీలో చేరి, బీజేపీలో సిట్టింగ్ ఎంపీని కాదని స్వయం బాపురావు సిట్టింగ్ ఎంపీ, అదేవిధంగా ఇంతకుముందు రాథోర్ రమేష్ ఎంపీ, వారిద్దరు పోటీలో ఉన్న వారి ఇరువురిని కాదని చెప్పేసి గోడం నగేష్ వైపు మొగ్గు చూపడం జరిగింది బీజేపీ. కాంగ్రెస్ నుంచి అత్రం సుగ్నా, కాంగ్రెస్ నుంచి కూడా ఇంతకుముందు ఖానాపూర్ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి అజ్మీరా రేఖా శ్యామ్ నాయక్, అదేవిధంగా జాదవ్ నరేష్, వీళ్ళకు టికెట్ వస్తుంది అనుకున్న తరుణంలో డాక్టర్ కూడా పోటీలో ఉండే. వీరి ఇరువురిని అంటే వీరెవరిని కాదని అత్రం సుగ్నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. ఒక ఆదివాసీ మహిళగా మొదటిసారి ఆదిలాబాద్ జిల్లాలో పోటీలో ఉంటుంది. అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి అత్రం సక్కు, ఇంతకుముందు ఆసిఫాబాద్ ఎమ్మెల్యేగా ఉండే ఆయన, అతను పోటీలో ఉన్నారు ప్రస్తుతం. ఓకే. అయితే మీరన్నట్టు ఇప్పుడు రమేష్ రాథోడ్ కానీ స్వయం బాపురావు కానీ వీరిద్దరికి ఇవ్వలేదు. వీరిద్దరు కూడా గత 2019 ఎలక్షన్స్లో కనుక చూస్తే మొదటి స్థానం స్వయం బాపురావు, రెండో స్థానం నగేష్, మూడో స్థానం రమేష్ రాథోడ్ కాంగ్రెస్ నుంచి ఉండే. విచిత్రమైన పరిస్థితులలో 2-3 స్థానాలు కూడా ఇప్పుడు బీజేపీలో చేరడం, బీజేపీ టికెట్ నాగేష్ కు రావడం జరిగింది. కారణాలు ఏంటంటారు? అంటే స్వయం బాపురావు గారిని కాకుండా నగేష్ గారికి ఉన్నటువంటి పాజిటివ్స్ ఏంటి అంటారు? ఇంకో విషయం ఏంటంటే 2023లో అంటే యాక్చువల్గా తెలంగాణ మొత్తాన్ని చూసినట్టయితే ఉత్తర తెలంగాణ బీజేపీకి ఊపిరి పోసిందనొచ్చు. మీరు ఇక్కడ నుంచి అంటే ఆదిలాబాద్ నుంచి బెల్ట్ నుంచి తీసుకున్నట్టయితే ఆదిలాబాద్ ఫర్ NC7, నెక్స్ట్ బోత్, అంటే తెలంగాణ మొత్తంలో గెలవాల్సిన స్థానం ఏదన్నా ఉంది అంటే బోత్ ఒకటి మొదటి స్థానంలో ఉండేది.
అలాంటి స్థానము స్వయంకృతాపరాధం వల్లనే ఓటమి చెందిందని చెప్పేసి మేబీ ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అనుకోవచ్చు, బీజేపీ కార్యకర్తలు అనుకోవచ్చు, రాజకీయ విశ్లేషకులు అనుకోవచ్చు. వీళ్ళందరూ అదే అభిప్రాయపడుతున్నారు. అంటే గెలుస్తాను అన్నటువంటి ఒకే ఒక కారణంతోని ప్రజల్లోకి వెళ్ళలేకపోవడం అదొకటి మెయిన్ కారణం అనుకోవచ్చు. మీరన్నట్టు బోత్ నిజంగా గూడా అప్పట్లో తెలంగాణ ఎన్నికలున్నప్పుడు బోత్ అసలు షూర్ షాట్ విన్ అన్నారు బీజేపీకి. అవును. మీరన్నది వాస్తవం. ఇప్పుడు మనం గెలిచినటువంటి 7 స్థానాలు మీరు అబ్జర్వ్ చేయండి. ఎన్హెచ్ 44 నుంచి ఆదిలాబాద్ తర్వాత బోత్ మిస్ అయింది. ఓకే. బోత్ తర్వాత నిర్మల్ వచ్చింది. నిర్మల్ తర్వాత ఆర్మూర్ వచ్చింది. ఆర్మూర్ తర్వాత కామారెడ్డి ఉంది. కామారెడ్డి నుండి ఇటు నిజామాబాద్ వచ్చింది. ఈ స్థానాలు అనేటువంటి వచ్చినటువంటి ఇటు లోపల ఆదిలాబాద్ నుంచి మళ్ళీ సిర్పూర్ కాగేసినారు. ఓకే. మళ్ళీ ఆదిలాబాద్ లోనే 4 స్థానాలు. మిగతా 2 స్థానాలు ఏంటి అంటే ఉమ్మడి ఆదిలాబాద్ నియోజకవర్గాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాని ఖానాపూర్ కూడా సెకండ్ ప్లేస్ లోకి వెళ్ళిపోయింది బీజేపీ. అక్కడ కూడా రాథోర్ రమేష్ గెలిచే అవకాశాలు ఉండే. ఓకే. మెయిన్ ఇక్కడ బోత్ లో ఆదివాసీ ఓట్లు కీలకం బోత్ నియోజకవర్గంలో. ఓకే. కాబట్టి కొంతవరకు ప్రజల్లోకి వెళ్ళలేడని కారణం అనుకోవచ్చు. ప్రజల నుంచి అంటే ఇప్పుడు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఇతనికి మద్దతు ఇవ్వకపోవడం కారణం అనుకోవచ్చు. ఓకే. ఇవన్నింటిని ఆలోచించి ఒక కొత్త వ్యక్తికి ఇవ్వాలి అని చెప్పేసి అనుకొని గేడం నగేష్కి ఇచ్చింది అనుకోవచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి మన దగ్గర ఉన్నటువంటి మన స్టాటిస్టిక్స్ ప్రకారము బీజేపీకి పోయినసారి 3,77,374 వచ్చినాయి. నగేష్ కు 318 వచ్చాయి, 314 వచ్చాయి. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కూడా బీజేపీలో ఉన్నారు మళ్ళీ. అవును. మళ్ళీ ఇప్పుడు మనకున్న సమాచారం ఏంటి అంటే స్వయం బాపురావు టికెట్ రాకపోవడం వల్ల అలకబ్బున్నారు అని చెప్పేసి కూడా జరిగింది. ఆ తర్వాత కిషన్ రెడ్డి గారు, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, జాతీయ అధ్యక్షుడు నడ్డా, వీరి ద్వారా వీరికి మన పార్లమెంట్ ఎన్నికల తర్వాత నామినేటెడ్ పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా జోరుగా ప్రచారం జరుగుతుంది. అందుకే పార్టీ మారక బీజేపీలోనే ఉంటున్నారు. ఓకే. ఓకే. ఎవరు? స్వయం బాపురావు గారు. ఓకే. స్వయం బాపురావు గాని, రమేష్ ఈవెన్ రాథోర్ రమేష్ కూడా ఇక్కడ ఎస్టీ గోండుతో పాటు ఎస్టీ లంబాడి కూడా ముఖ్యంగా కీలక భూమిక పోషిస్తాయి. మనం పాయింట్ వద్దాం శ్రీధర్ గారు. అదే నెక్స్ట్. సో క్యాండిడేట్ కి ఇవ్వడానికి మీరు చెప్పిన కారణం అంటే నగేష్ కే ఇవ్వడానికి కారణం మీరు చెప్పారు. అంటే వీరికి ఏమన్నా పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయా? అంటే వేరే పార్టీ నుంచి వచ్చారు, అది పక్కన పెడితే అసలు ఇంకా పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయా? అంటే స్వయం బాపురావు గారు కావచ్చు, ఎంపీలు ప్రజల్లో తిరగకపోయిండొచ్చు అని అనుకుండొచ్చు జనాలు, కానీ వీరికి ఏమైనా పాజిటివ్స్ ఉన్నాయా? ఇతను మృదు స్వభావి, ఎవరిని నొప్పించని మనస్తత్వం. మళ్ళీ పార్టీ కార్యకర్తలకు కూడా తనతో అవుతుంది అని చెప్తాడు. అంటే మరీ కటువుగా ఉండకుండా అందరినీ కలుపుకొని వెళ్ళడానికి. మళ్ళీ ఇప్పుడు గోడం నగేష్ రావడం వల్ల తన ఇంత ముందు ఉన్నటువంటి పాత తరం అంతా యాక్టివ్ అయిపోయింది. ఇప్పుడు నేను గ్రౌండ్ లోకి వెళ్తూ ఉంటే వాళ్ళు సైలెంట్ గా ఉన్నటువంటి వాళ్ళు, అంటే బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కూడా సైలెంట్ లో ఉన్నారు వాళ్ళు. బీజేపీలోకి నగేష్ రాగానే వాళ్ళు యాక్టివ్ అయిపోయి వాళ్ళు పలకరిస్తున్నారు మిగతా వాళ్ళని. బీజేపీ కార్యకర్తలని వాళ్ళు పలకరిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. నేను అదే ఆశ్చర్యపోతున్నా ఫస్ట్. ఇంకా ఓకే. సో అది కూడా ఒకటి ప్లస్ పాయింట్. ఇది వరకు ఉన్న నెట్వర్క్ యాక్టివేట్ చేసింది అంటారు వాళ్ళది. యాక్టివేట్ చేశాడు. ఓకే. ఓకే. ఇవి ఎన్ని యాక్టివేట్ అయినా కానీ ప్రజల్లో ఇందాక ఈ రోజే ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు, ఒక మరాఠీ బెల్ట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఇప్పటి వరకు నేను బీజేపీకి ఓటేయలే, కానీ ఇప్పుడు నేను బీజేపీకి ఓటేస్తున్నా అన్నాడు. ఈ రోజు నాకు జరిగినటువంటి సంభాషణలో నేను ఇంటర్వ్యూస్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అసలు మేము ఇప్పటి వరకు బీజేపీకే ఓటేయలేము, ఇక్కడ నగేష్ అనేటువంటి వ్యక్తిని కాదు మేము చూస్తుంది, అక్కడ ఉన్నటువంటి మోదీని చూసి ఓటేస్తున్నాం అని చెప్పి చెప్తున్నారు. సో పాత నెట్వర్క్ యాక్టివేట్ అయినా నగేష్ గారికి మీరు అన్నట్టు మోడీ అనేది ఒక మోదీ మేనియా అనేటువంటిది ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉంది. ఓకే. ఓకే. సార్ ఇంకొక శ్రీధర్ గారు ఇంకొక పాయింట్ నేను అడదాం అనుకుంది, ఇక్కడ ఉన్నటువంటి క్యాస్ట్ కాంబినేషన్స్ ఏంటి? అందరికి ఉన్నటువంటి నానుడు ఏంటంటే తెలంగాణలో క్యాస్ట్ చూసి ఏం ఓటయ్యారు, కులం చూసి ఓటేం పడవు అన్నారు. కానీ హైదరాబాద్లో ముఖ్యంగా ఉన్నటువంటి గిరిజన కులాలు, ట్రైబ్స్, జాతులు ఉంటాయి కదా, దాని ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందంటారా? ఇప్పుడు ఇంత ముందు ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల లోపల
బోధ్ నియోజకవర్గంలో ఆదివాసులే ఎక్కువ ఉన్నటువంటి నియోజకవర్గం. ఓకే. అలా అయితే సోయం బాబురావు గెలవాలి ఖచ్చితంగా. ఇక్కడ 100కి 200% సోయం బాబురావు వాళ్ళ ఓట్లతోనైనా గెలవాలి. కానీ గోండు ఓట్లు అనేటువంటివి కూడా బీఆర్ఎస్‌కు పడ్డాయి అనిల్ జాదవ్‌కు. ఓకే. అంటే వాళ్ళ లోపల కూడా చీలిక అనేటువంటిది వస్తుంది. ఇప్పుడు సుమారు 3 లక్షల పై చిలుకు గోండ్స్ ఓట్లు ఉంటాయి. అదే విధంగా లంబాడీ ఓట్లు కూడా ఉంటాయి కొన్ని ఓట్లు. లంబాడీ కూడా మెజారిటీ ఓట్స్ ఉంటాడు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ముగ్గురు గోండ్సే. ముగ్గురు ఆదివాసులే పోటీలు ఉండరు. ఇక్కడ లంబాడీ ఓట్లు గోండ్స్ ఓట్లు చీలిక జరిగే అవకాశం అనేటువంటిది మాక్సిమం ఉంటుంది. ఇంతకుముందు అంటే కాంగ్రెస్ లేనటువంటి ప్రాంతాల లోపల కూడా ఈసారి కొన్ని ఓట్లు పడే అవకాశం కూడా ఉన్నది. ఓకే. ఓకే. అవకాశం కూడా ఉంది. కాబట్టి గోండ్స్ ఓట్లు కీలకమైనా కానీ మనం అంటే 2019 ఎలక్షన్స్ లోపల ముదోల్, నిర్మల్ ఈ నియోజకవర్గాలు లీడ్ ఇచ్చాయి. అసలే బోత్లు లేదు, బోత్ నుంచి కూడా కొద్దిగా లీడ్ వచ్చింది. అంటే ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది అబోవ్ 50% పైన. అంటే అక్కడ జనరల్ ఓట్లు కీలకం. ముదోల్ నియోజకవర్గం అనుకోవచ్చు, నిర్మల్ నియోజకవర్గం అనుకోవచ్చు, ఆదిలాబాద్ అనుకోండి. కాబట్టి ఎస్టీ గోండ్స్ ఓట్లు చీలిక జరిగే అవకాశమే ఎక్కువ ఉందని చెప్పేసి చెప్తున్నారు ఈసారి ముగ్గురికి. ఓకే. కాబట్టి ఆ చీలిక జరిగిన తర్వాత లంబాడీ ఓట్లు మాత్రం బీజేపీ సైడ్ పడే అవకాశమే ఎక్కువ ఉంది. ఓకే. అదే ఇంతకుముందు సోయం బాపురావు ఉన్నప్పుడు కొన్ని వాళ్ళకి సంబంధించినటువంటి గోండ్స్ అంటే ఎస్టీల నుంచి లంబాడీలను తొలగించాలని చెప్పేసి అలాంటివి చేయడం వల్ల వాళ్ళ లోపల కొంత వ్యతిరేకత అభద్రతా భావం అనేటువంటిది ఎక్కువ ఉండే. ఇప్పుడు వాళ్ళు కూడా ఈ ముగ్గురు లోపల ఎవరిని చూస్ చేసుకునే అవకాశం ఎక్కువ ఉంది అంటే బీజేపీ వైపే గౌడమ్ నగేష్ వైపే ఎక్కువ ఉంది. వాళ్ళు కూడా అనుకున్నారు రెబల్ క్యాండిడేట్ ని నిలబెట్టాలనే ఆలోచనలు ఉండే రాథోర్ రమేష్ అనుకోవచ్చు, ఇంకొకరు అనుకోవచ్చు. కానీ రాథోర్ రమేష్ ని అధిష్టానం బుజ్జగింపులు చేయడం వల్ల రాథోర్ రమేష్ సైలెంట్ కావడము అదొకటి. వాళ్ళు కూడా అంటే వాళ్ళలో కూడా ఎంతో కొంత సెంట్రల్లో ఇప్పుడు వాళ్ళని కొంతమందిని మాట్లాడించినట్టయితే ఎస్టీ లంబాడీ ఓట్లని అయోధ్య లోపల రామ మందిర నిర్మాణాన్ని వాళ్ళు ఒక 10 మందిని కలిస్తే ఒక 6 to 7 మెంబర్స్ అయోధ్యలో రామ మందిర నిర్మాణం అనుకోండి, 370 ఆర్టికల్ అనుకోండి, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ అనుకోండి, ఇలాంటి నిర్ణయాల వల్ల మేము మోడీకి ఓటు వేస్తామని చెప్పేసి వాళ్ళలో కూడా చదువుకున్నటువంటి వాళ్ళు అంటున్నారు. కొంతమంది అయోధ్య నిర్మాణం జరిగిన తర్వాత వ్యవసాయం చేసే వాళ్ళు కూడా అదే పదం మాట్లాడుతున్నారు. ఓకే. సో మీరన్నట్టు అసంతృప్తి నేతలను భుజగించడం అనేది కొంచెం పాజిటివ్ మంచి నిర్ణయమే జరిగింది అధిష్టానం నుంచి. కాబట్టి అది పాజిటివ్ అవుతది నగేష్ గారికి అని మీరు అంటున్నారు. సో అంటే మీరు ఇప్పుడు మనం పాపులేషన్ గురించి అంటే గిరిజనులు ఎవరికి ఓటేస్తారు ట్రైబ్స్ అనే దాని గురించి మాట్లాడుకున్నాం కదా. సో అంటే ఓవరాల్‌గా ట్రెండ్ ఎలా ఉంది? ఇప్పుడు మీరన్నట్టు వుమెన్ ఓటర్స్ చాలా కీలకమా? ఇక్కడ వుమెన్ ఓటర్స్ ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఒక వుమెన్ క్యాండిడేట్‌ని ఇచ్చారు కదా! అక్కడ ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందంటారా వుమెన్ ఓటర్స్ నుంచి? ఆ వుమెన్ ఓటర్స్ సుమారు 8 లక్షల పైచిలుకున్నాయి. కానీ ఆమె అంటే సమయభావం తక్కువగా ఉన్నది. ఆదిలాబాద్ భౌగోళిక పరిస్థితులను అంచనా వేసినట్టయితే ఒక్క సైడ్ నుండి ఇంకో దగ్గరికి వెళ్ళాలి అంటే మళ్ళీ తిరిగి రావడానికి 1 డే అందులోనే గడిచిపోతుంది. కాబట్టి ఈ నియోజకవర్గాలన్నింటిని ఆమె అంటే ప్రచారం చేయడం అంత ఈజీ కాదు, సులువు కాదు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. మళ్ళీ ప్రతి చదువుకున్నటువంటి వాళ్ళ ఇంట్లో ఒకరో ఇద్దరు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఇంట్లో యువత ఉంది. వాళ్ళ ఆలోచన విధానం ముందరలా ఒకలా లేదు, మారుతున్నది పరిస్థితులకు అనుగుణంగా. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎమ్మెల్యే ఎలక్షన్స్ టైంలో కొంతమంది సరేలే పోనీలే అన్నటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ ఓట్లని కూడా బీజేపీ వైపే వేయడానికి ఎక్కువగా మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి. నాకున్న సమాచారం అంటే నేను ప్రజల్లో కలుస్తున్నప్పుడు అక్కడ వాళ్ళ అభిప్రాయాలు. సో మీరనేది ఏంటంటే మీరు ఇప్పుడు 2 ముఖ్యమైన విషయాలు చెప్పింది ఏంటంటే ఆల్రెడీ 4 స్థానాలు బీజేపీ అసెంబ్లీలో గెలవడం అనేది అది పెద్ద పాజిటివ్. రెండోటి క్రాస్ ఓటింగ్ ఉంటుంది. అంటే కాంగ్రెస్ అసెంబ్లీలో కాంగ్రెస్ కోటేసినటువంటి ఓటర్లు కూడా ఇప్పుడు క్రాస్ ఓటింగ్ అయ్యి మోడీ పేరుతోని మోడీకి వేసే అవకాశం ఉందని కూడా అన్నారు. ఒక ముఖ్యమైన పాయింట్ మీరేం చెప్పారంటే క్యాండిడేట్ కూడా మృదు స్వభావి అందరినీ కలుపుకొని పోయే తత్వం ఉందన్నారు. అయితే ఇంకొక చిన్న క్వశ్చన్ అండి. ఈ మిగతా వారి మధ్య ఈక్వేషన్ ఎలా ఉంది? అంటే నగేష్ గారికి, రాథోడ్ అండ్ సోయం బాపురావు గారికి వీరికి ఎట్లా ఉంది ఈక్వేషన్ మరి ఇప్పుడు? అంటే అధిష్టానం భుజగిన తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయి?
గోడం నాగేష్ ఎవరెవరైతే ఆ, మన పార్లమెంట్లో పోటీ చేయాలనుకున్నటువంటి నాయకుల్ని ఒక్కొక్కరిని కలుస్తూ వస్తున్నారు ఓకే. వాళ్ళందరినీ. ఆ, స్వయం బాపురావు గారిని కలిశారు, రాథోడ్ రమేష్ని కలిశారు, అదేవిధంగా మాజీ జడిపి చైర్మన్ చిట్యాల సుహాసిన్ రెడ్డి గారిని, అంటే ప్రతి ఒక్కరిని కలుస్తూ వస్తున్నారు. మళ్ళీ వాళ్ళ లోపల గోండ్స్ లోపలకు సంబంధించినటువంటి పటేల్స్ వాళ్ళు ఉంటాయి, వాళ్ళకి సంబంధించినటువంటి పెద్దల్ని కలుస్తూ కూడా ప్రతి ఆదివాసీ పల్లెల్లో కూడా కలుస్తూ వెళ్తున్నారు. కాబట్టి అది ఒక రకంగా నగేష్కు బీజేపీకి ప్లస్ అయ్యే అవకాశమే కనబడుతున్నది. ఓకే. వీ- చెప్పండి. రెబల్ గా పోటీ ఉండుంటే, అంటే ఇప్పుడు ఆ, రాథోడ్ రమేష్ కావచ్చు, సోయం బాపురావు కావచ్చు, రెబల్ గా పోటీ ఉండుంటే ఓట్ల చీలిక అనేటువంటిది జరిగే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు ఇప్పుడు సైలెంట్ ఉన్నా కానీ అంటే అంత ఓట్ల చీలిక అనేటువంటిది జరగదు. ఖచ్చితంగా వాళ్ళు ప్రస్తుతం అయితే బయటకు రావట్లేరు. ఇంకా 29 days ఉంది కాబట్టి మేబీ రావచ్చు బయటకు ప్రచారంలో. ఇటీవలే ఇక్కడ ఆదిలాబాద్లో మధ్యప్రదేశ్ ఇన్ఛార్జ్ మురళీధర్ రావు కూడా బూత్ స్థాయి లెవెల్ కమిటీకి సంబంధించినటువంటి సమావేశం నిన్నే జరిగింది. అక్కడ కూడా కార్యకర్తలు కొద్దిగా జోష్గానే కనబడ్డారు. ఓకే. మేము వ్యక్తిని చూసి కాదు, పార్టీని చూసి పనిచేస్తామని చెప్పేసి అంటున్నారు. ఓకే. ఓకే. ఇంకొక పాయింట్ చెప్పండి. అంటే ప్రచార సరళి ఎలా ఉంది 3 పార్టీలవి? బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు. బీజేపీ ప్రచార శైలి ముందుగానే ఉంది ఇప్పుడు. ఎందుకు అనుకోవచ్చు అంటే అసెంబ్లీ పోటీలో ఉన్నప్పుడు బీజేపీ అంటే అభ్యర్థులను లేటుగా పెట్టింది. కానీ ప్రస్తుతం తెలంగాణలోనే మొట్టమొదటిగా బీజేపీ ఏం చేసింది, క్యాండిడేట్లకు నేమ్స్ అనౌన్స్ చేసేసింది. అంటే అభ్యర్థుల్ని అనౌన్స్ చేయడం వల్ల అదే ఫస్ట్ మొదటి విజయం అని చెప్పేసి అనవచ్చు. ఆ తర్వాత వీళ్ళు ప్రతి గ్రామాన అంటే మండల కమిటీకి సంబంధించిన అనుకోవచ్చు. ఇప్పుడు ఆదిలాబాద్ అనగానే ఆదిలాబాద్ జిల్లా తిరగాల్సి వస్తుంది, నిర్మల్ జిల్లా, ఇటు ఆసిఫాబాద్ జిల్లా, 3 జిల్లాలని సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఇప్పుడు మళ్ళీ ఆదిలాబాద్లో నూతన జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు ఇవ్వడము, ఇలాంటి సంఘటనలు అనేటువంటి ఎక్కువగా జరిగినాయి. ప్రతి పల్లెగా అంటే కమల దళంలో కథనోత్సవం కనబడుతుంది ఈ మధ్య. అదేవిధంగా బీఆర్ఎస్ పరిస్థితి చూసుకుంటే బీఆర్ఎస్ ఇంత త్వరగా అభ్యర్థులని వెతుక్కోవాల్సి వస్తుందని అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. అంటే ఒక 2-3 నెలల్లో ఇక్కడ అత్రంసక్కు పోటీలో ఉన్నా కానీ ప్రచారం అనేటువంటిది అసలు కనబడట్లేదు. మళ్ళీ ఇక్కడ ముదోల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీలో ఉన్నటువంటి విఠల్ రెడ్డి కాంగ్రెస్ లోకి వెళ్ళిపోయాడు. నిర్మల్ నుంచి మహేశ్వర్ రెడ్డి కూడా కాంగ్రెస్ లో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. సిర్పూర్ కాగజ్ నుంచి అక్కడ నుంచి కూడా మాజీ ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి కోనప్ప కాంగ్రెస్ లోకి వెళ్ళిపోయాడు. అక్కడ ప్రవీణ్ రావడం బీఆర్ఎస్ అంటే బీఎస్పీ నుంచి బీఆర్ఎస్ లోకి ప్రవీణ్ రావడం, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బీఆర్ఎస్ నుంచి కోనేరు కోనప్ప కాంగ్రెస్ లోకి వెళ్ళిపోవడం జరిగింది. ఇవన్నీ సమీకరణలతో అసలు ప్రజల్లో బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్ లో ఉండే అవకాశమే ఎక్కువ కనబడుతుంది. పోటీ ఉంటే ఎంతో కొద్దిగా పోటీ ఇద్దరి మధ్యలో పోటీ అంటారు, బీజేపీ వర్సెస్ బీజేపీ కాంగ్రెస్. ఇందులో ఎడ్జ్ మళ్ళీ ఎక్కువ గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి అని అంటే బీజేపీకి. ఆ కాంగ్రెస్ కార్యకర్త అయినా కానీ అంటే వాళ్ళు బయటకు చెప్పకపోవచ్చు, మామూలుగా సంభాషణలో టీ పాయింట్లో సంభాషణలో ఇక్కడ కూర్చున్నప్పుడు సంభాషిస్తున్నప్పుడు పోటీ బీజేపీకి మా మధ్య, కానీ బీజేపీ గెలిచే అవకాశం ఉందని వాళ్ళు కూడా చెప్తున్నారు. ఓకే. ఓకే. సో మీరు చాలా అంటే విస్తృతమైన అంటే చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్పారు. అంటే మీరు గ్రౌండ్లో ఉంటారు కాబట్టి, వేరే పార్టీ కార్యకర్తలతో కూడా నిత్యం సంభాషిస్తుంటారు కాబట్టి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పారు. ఫైనల్గా చెప్పండి, మెజారిటీ ఎంత వచ్చే అవకాశం ఉంటుంది? ఏ పార్టీ గెలుస్తుంది? మెజారిటీ ఎంతవరకు వచ్చే అవకాశం ఉంటుంది అంటారు? అంటే అక్కడ జనాలు అనుకుంటున్నటువంటి బీజేపీ వాళ్ళు అంటున్నటువంటి మాట సుమారు మాకు 3 నుంచి 4 లక్షల మెజార్టీ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. 2 లక్షల పైచీలకు మెజార్టీ 2 లక్షల పైచీలకు ఓట్లతోనే బీజేపీ విజయం సాధించబోతుంది ఆదిలాబాద్ లో. మళ్ళీ ఇంకొకటి ఇక్కడ మెయిన్, ప్రతి ఎలక్షన్స్ మనం వేరే చేసుకుంటూ పోతే ఒక ఎలక్షన్స్ లో ఒక పార్టీ గెలిచి ఇంకో ఎలక్షన్స్ లో ఇంకో పార్టీ గెలిచేది. 14 లో బీఆర్ఎస్ గెలిచింది, 19 లో బీజేపీ గెలిచింది. ఓకే. అంటే దీన్ని మళ్ళీ
అంటే పునరావృతం కాకుండా అయ్యే అవకాశం అనేటువంటిది తక్కువ కనబడుతుంది. ఓకే. ఎందుకు అంటే ఆహ్, ఇక్కడ ఉన్నట్టు అంటే ఎవరి దగ్గరికెళ్ళినా మోడీనా, రాహులా అంటే మోడీనే అంటున్నారు. ఎందుకు అంటే కేంద్రం తీసుకొచ్చినటువంటి పథకాలు, కేంద్రం చేపట్టినటువంటి సంస్కరణలు, ముఖ్యంగా వాళ్ళ నోటి నుంచి ఎక్కువగా వినబడుతుంది 370 ఆర్టికల్ అనేటువంటిది ఒకటి. ఎన్నో సంవత్సరాల కాల అయోధ్య మందిర నిర్మాణము, ఉచిత రేషన్. మళ్ళీ ఓహ్! ఇప్పుడు ఈ రోజే మేనిఫెస్టో వచ్చింది. అందులో కూడా 5 ఇయర్స్ మళ్ళీ ఉచిత రేషన్ అని చెప్పేసాడు. కరోనా సమయంలో కరోనా టీకా కూడా ఉచిత వ్యాక్సిన్ ఇవ్వడం అది చాలా ప్రభావితం చేసింది. సో, అయితే ఒక క్వెషన్ అండి. అంటే మనం ఎక్స్‌టెండ్ చేస్తున్నాం పర్వాలేదు అంటే డిస్కషన్. ఉచిత రేషన్ అనేది మామూలుగా నేషనల్ మీడియాలో అక్కడ ఇక్కడ వస్తున్న చర్చ ఏంటంటే, ఇంతమంది పేదవాళ్ళు ఉన్నారా ఉచిత రేషన్ ఎందుకు అన్నదొస్తుంది. మీరు చెప్పినటువంటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి ఉచిత రేషన్ అనేది ఆదిలాబాద్ లాంటి ప్లేస్‌లో చాలా యూజ్‌ఫుల్ పేదలకి అనే పాయింట్ చెప్పారు. దీని గురించి ఏమైనా చెప్పగలుగుతారా? అక్కడ ఈ ఇష్యూ ఎట్లా వర్క్ అవుతుందనేది? ఆహ్, బిలో ప్రావర్టీ లైన్ కింద ఉన్నటువంటి వాళ్ళ సంఖ్య ఇక్కడ ఎక్కువగానే ఉంది. ఆదివాసీ పల్లెలు ఎక్కువగా ఉంది. ఓకే. ఆదిలాబాద్ జిల్లా అనగానే అడవుల జిల్లా, ఆదివాసుల జిల్లా అని చెప్పేసి పిలుస్తుంటారు ఆదిలాబాద్ జిల్లా. కాబట్టి ట్రైబ్స్ ఎక్కువ అడవులలో ఆ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి వాళ్ళకు ఈ ఉచిత రేషన్ అనేటువంటిది వాళ్ళకు నిత్య జీవనానికి ఉపయోగకరమే కదా. అవును. ఇంకో విషయం ఏంటంటే చాలా మంది ఆహ్, కరోనా సమయం లోపల ఏ పని లేనప్పుడు ఇదే వచ్చినాయి కదా, ఉచిత రేషనే కదా వాళ్ళని ఆదుకుంది. అవును. ఆ ఓకే. ఉచిత రేషన్‌తోని కొన్ని సందర్భాల్లో ఆహ్, చాలా మంది మన రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు, వారి స్వంత రాష్ట్రాలకు వెళ్తున్నప్పుడు కొన్ని సంస్థలు కూడా, అంటే ఇప్పుడు ఉదాహరణకు కొందరు తినకపోవడం వల్ల ఆ ఉచిత రేషన్‌ని వాళ్ళకు భోజన సదుపాయాలు కూడా కల్పించిన సందర్భాలు ఎక్కువ ఉన్నాయి. మా ముందర చాలా మట్టుకు జరిగినాయి. కొన్ని ఓహ్! ఓకే. ఆర్గనైజేషన్స్ కూడా చేసినాయి. కలెక్ట్ చేసేసి ఇప్పుడు మన దగ్గరికెళ్ళి కొన్ని తీసుకెళ్ళడం, ఇంకొక దగ్గరికెళ్ళి కొన్ని తీసుకెళ్ళడం. వాళ్ళ ద్వారా అన్నదాన కార్యక్రమాలు కూడా చేపట్టారు. ఓహ్! ఓకే. ఓకే. రేషన్ అందివ్వడం అట్లాంటివి. ఓకే. ఓకే. ఆహ్, ఆహ్, శ్రీధర్ గారు మీరు చాలా ముఖ్యమైన పాయింట్ చెప్పారు. ఒకటి జియోగ్రఫీ గురించి కూడా అంటే భౌగోళిక పరిస్థితులు కూడా మీరు చెప్పారు. ఒక స్థానం నుంచి ఇంకో స్థానం అంటే మొత్తం ఆదిలాబాద్ అటు చుట్టూ అన్ని ప్లేసులు తిరగాలంటే ఖచ్చితంగా ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర పోయి రావాలన్నా భౌగోళిక పరిస్థితుల వల్ల సమయం పడుతుందని చెప్పారు. రెండోది క్యాండిడేట్స్ యొక్క బలాబలాలు చెప్తూ ఎవరు ఎలా ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ఇంకా మీరు ఇంకా ఇష్యూస్ అక్కడ ఏమున్నాయని చెప్పారు. అంటే నిజంగా జనాలని టచ్ చేసే ఇష్యూస్ ఏంటని చెప్పారు. సో, ఇది నేషనల్ ఎలక్షన్స్ కాబట్టి, జాతీయ ఎన్నికలు కాబట్టి ఆటోమేటిక్‌గా మీరన్నట్టు మోడీ మాన్యా వర్క్ అవుతుందక్కడ అన్న విషయం జెప్పారు. ఇంకొకటి ప్రచార సరళి జెప్పారు. ముగ్గురు క్యాండిడేట్‌ల గురించి ఎలా ఉంది, ఏంటి అనేది. సో, వీటన్నిటి నేపథ్యంలో ఫైనల్‌గా మీరు చెప్పేదేంటి అంటే ఇంకొకటి సమస్యలు హ్మ్. అంటే ఇక్కడ సమస్యలు అనేటువంటివి కొన్ని తీసుకున్నట్టయితే ఫస్ట్ ఆదిలాబాద్ నుండి ఆర్మూర్ వరకు రైల్వే లైన్ ఓకే. ఇదొకటి ప్రధాన సమస్య ఇక్కడ. అంటే దాని తర్వాత అంటే ఇక్కడ అంటే చాలా మటుకు రైల్వే లైన్‌కి సంబంధించినటువంటిది కొంతవరకు ముందుకెళ్తుంది అనుకున్న తరుణంలో అది అక్కడనే ఆగిపోయింది. మళ్ళీ ఎలక్షన్స్ తర్వాత దానికి సంబంధించినటువంటి ఏమన్నా జరుగుతుందో లేదో వెయిట్ చేయాల్సొస్తది. ఆహ్, ఒక కొత్త అంటే కొత్త చర్చ ఏం తీసుకొచ్చిండ్రంటే నిజామాబాద్ ఎంపీ పసుపు బోర్డ్ తీసుకొచ్చాడు. అట్లాగే ఆదిలాబాద్ నుంచి ఆర్మూర్ వరకు రైల్వే లైన్ తీసుకొస్తారని చెప్పేసి బాండ్ మీద రాసి ఇవ్వగలుగుతారా అని చెప్పేసి కూడా కొంతమంది అన్నారు. ఓహ్! ఓకే. ఓకే. అంటే ఇది సాధ్యం ఇది కూడా అవుతుండొచ్చు గదా! అంటే రైల్వే లైన్ పెద్ద అంటే కరెక్ట్ ఆల్రెడీ లేదంటే దానికి సంబంధించినటువంటి చర్చలు నడిచినాయి. పార్లమెంట్‌లో కూడా దానికి సంబంధించినటువంటి చర్చలు, మళ్ళీ వీటికి స్థలంకి సంబంధించినటువంటి వాటి ఏమంటారు అంటే ఎక్కడ నుండి ఆదిలాబాద్ నుండి ఆర్మూర్ వరకు ఎంత అమౌంట్ అవుతుంది అని చెప్పేసి వాటికి సంబంధించినవి కూడా ఇక్కడ నిర్మల్‌లో ఆదిలాబాద్ టు ఆర్మూర్ రైల్వే లైన్ అని చెప్పేసి సమ్మెలు చేయడం కూడా జరిగింది కొంతవరకు. ఓహ్! దాంతో ఓకే. పాటు ఆదివాసీ పల్లెల లోపల రోడ్డు సౌకర్యాలు. ఓహ్! ఓకే. అంటే ఇంకా ఆహ్, రోడ్లు లేవా అక్కడ? అస రోడ్ లేవంటారు. రోడ్డు మీదే డెలివరీ అయిన సందర్భం ఎక్కువ. గత ఏడాది ఖానాపూర్ లోపల రోడ్డు మీదనే డెలివరీ అయింది ఆదివాసీ మహిళ. మై గాడ్! ఓహ్! మళ్ళీ కొంతవరకు సెంట్రల్ నుంచి రోడ్డు సౌకర్యాలు, అంటే మెయిన్ సంబంధించినటువంటి రోడ్డు సౌకర్యాలు జరుగుతున్నవి. కానీ ఇంకొంత ఇప్పుడు ఇదే పాయింట్ మొన్న నేను అంటే ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు అడిగితే ఆహ్, కొన్ని పనులు నేను చేయించాను. ఇంకొంత పనులు చేయిస్తాను అని చెప్పేసి కూడా ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి చెప్పడం జరిగింది.
ఓకే. ఓకే. మళ్ళీ ఆదిలాబాద్ వాసులందరూ గిరిజన విశ్వవిద్యాలయం ఆదిలాబాద్కే వస్తుంది అనుకున్న తరుణంలో అది ఏటూరు నగరం అనుకుంటా అక్కడికి వెళ్ళిపోయింది. అవును. మీకు ఐడియా ఉండొచ్చు. అవును. అవును. అదొకటి. అక్కడ పోయింది. అవును. విద్య, వైద్యం, అభివృద్ధి ఓకే. ఈ 3 ఇష్యూస్. ఓకే. ట్రాన్స్‌పోర్ట్. మెయిన్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి. మళ్ళీ పర్యాటక అభివృద్ధి. ఓకే. తెలంగాణ నాయగార జలపాతం ఇక్కడనే ఉంది కుంతల. ఓకే. ఆదిలాబాద్ జిల్లాలోనే ఉంది. అక్కడ పర్యాటక రంగం పైన అంత పెట్టట్లే. మెయిన్ ఇంకోటి బోత్ నియోజకవర్గంలో కుప్టి ప్రాజెక్ట్ నిర్మాణం. ఇక్కడ వాసుల కళ బోత్ నియోజకవాసులు. ఈ కుప్టి ప్రాజెక్ట్ నిర్మాణం చేపడతామని గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇక్కడ అనౌన్స్ చేసింది. అది చేయడం వల్ల 365 డేస్ కుంటల జలపాతానికి వాటర్ అనేటువంటిది తగ్గకుండా ఫ్లో అవుతుంటుంది. పర్యాటకులు అన్నటువంటి 365 డేస్ రావచ్చు. ఓకే. అంటే ఇట్లా కొన్ని సమస్యలు మా వరకు వచ్చినటువంటి సమస్యల్లో ఈ సిమెంట్ కార్పొరేషన్ కి సంబంధించింది. మళ్ళీ ఆదిలాబాద్ స్పెషల్ కాటన్, నల్లరేగడి బ్లాక్ సాయిల్స్ ఉంటాయి. పత్తి పరిశ్రమకు సంబంధించినటువంటి కాటన్ ఇండస్ట్రీ. మళ్ళీ విమానాశ్రయం అంటే శిక్షణ కేంద్రం కూడా స్థల సేకరణ జరుగుతుంది అని చెప్పేసి అన్నారు ఇక్కడ. అది ఇంకా అది అట్లనే ఉంది. అయితే మీరు చెప్పిన ఈ పాయింట్స్ అన్ని సమస్యలు అన్ని కూడా నాకు తెలిసి ఎంపీ క్యాండిడేట్స్ తీసుకొని వాళ్ళు వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టుకోవాలి. అయితే వాళ్ళ ఎంపీ ఇది మా మేనిఫెస్టో, ఇవన్నీ మేము తీరుస్తామని పెట్టుకోవాలేమో, ఏమంటారు? ఖచ్చితంగా ఇవి ఇందులో మెయిన్ ఏంది అంటే కాటన్ ఇండస్ట్రీ ఆదిలాబాద్ ఏరియాకి సంబంధించినటువంటిది మెయిన్. అదొకటి. గిరిజన విశ్వవిద్యాలయము, రైల్వే లైను, ఆదివాసీ పల్లెల్లో సరైన రోడ్డు సౌకర్యాలు, విద్యా వైద్యం, దీంతో పాటు పర్యాటక స్థలాలు. ఇక్కడనే బోత్ నియోజకవర్గంలోనే కుంటాల జలపాతం ఉంది, అదేవిధంగా పొచెర జలపాతం ఉంది, మిట్టె జలపాతం ఉంది, గాయత్రి జలపాతం, ఇవన్నీ ఇక్కడ ఆదిలాబాద్ లోపలనే సప్తగుండాలు. దాంతో పాటు బాసరా ఉంది. అది బాసరా దక్షిణ భారతదేశంలోనే సరస్వతి. అది ఒకటి రంగారెడ్డి జిల్లాలో వస్తుంది అనుకుంటా కదా, అక్కడ ఒకటి ఉంది కదా, దగ్గర ఒకటి ఉంది వర్గాల సరస్వతి. అది ప్లస్ మెయిన్ చారిత్రక నేపథ్యం ఉంది బాసర. కాబట్టి ఇది టీడీపీ హయాంలోనే బాసర ఎంతో కొంత డెవలప్ అయింది. అది అట్లనే ఉంది. అయితే ఎక్కడేసిన గొంగలు అట్లనే ఇప్పటికీ అలానే ఉంది. తెలంగాణ తెచ్చుకున్న తర్వాత బాసర అభివృద్ధి కోసం ఎలాంటి చర్యలు అనేటువంటివి జరగలే. ఇవి కొన్ని. మళ్ళీ కదిలి పాపహరేశ్వరం ఇక్కడ ఒకటి ఉంది, శివాలయము, జైనాథ్, లక్ష్మీనరసింహ. అంటే ఈ టెంపుల్ కొంచెం చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి టెంపుల్స్ ఇవి. వాటిపైన కూడా ఇక్కడ అడగట్లేరా ఇప్పుడున్న ఎంపీ క్యాండిడేట్స్, ఎంపీ కాంటెస్టెంట్స్, ఎంపీ స్థానం కోసం పోటీ చేసిన అభ్యర్థులను ఎవరైనా అడగటం లేదా? ఇలాంటివి మీరు ఏమైనా చేస్తారా? అడుగుతున్నారు. ఈ రైల్వే లైన్ కి సంబంధించినటువంటిది అడిగారు. అదొకటి అడిగారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు విద్యా, వైద్యం, అభివృద్ధి. వైద్యం అభివృద్ధి అనేటువంటిది ఆల్రెడీ చర్యలు జరుగుతూనే ఉన్నాయి. ఎప్పుడు లేనటువంటి సంబంధించినటువంటి వైద్య కళాశాలలు ఇప్పుడు ఎక్కువ వస్తున్నాయి. మెయిన్ ఎక్కడ అంటే రోడ్డు సౌకర్యం లేదు వాళ్ళకు చాలా మటుకు. మొన్న ఒక అమ్మాయి చనిపోయింది ఇక్కడనే బజార్నూర్ లోపలనే, బైక్ మీద తీసుకొచ్చారు వాళ్ళ నాన్నగారు. ఓకే. సో మీరు చెప్పేది ఏంటంటే ఆదిలాబాద్ ఇప్పుడు ప్రజెంట్ బీజేపీకి అనుకూలంగా ఉన్న ఈ ఇష్యూస్ అయితే ప్రజల మనసుల్లో ఉన్నాయి. ఏ క్యాండిడేట్ అయితే గట్టిగా వచ్చి ఈ ఇష్యూస్ సాల్వ్ చేయడానికి మీరు ట్రై చేస్తే ఖచ్చితంగా ఇంకా ఎక్కువ మెజారిటీ వచ్చే ఆస్కారం ఉంది అంటారు. కనీసం ఆల్రెడీ ఇక్కడ నేను అంటే రోడ్డు సౌకర్యాల గురించి అడిగినట్టయితే రానున్న రోజులలో రోడ్డు సౌకర్యాలను కూడా వాటికి సంబంధించినటువంటి చర్యలు తీసుకుంటానని చెప్పేసి ఇంటర్వ్యూలో బీజేపీ అభ్యర్థి కూడా చెప్పడం జరిగింది. ఆదివాసుల గురించి కూడా ప్రత్యేక చర్యలు అని చెప్పేసి జరిగింది. ఈ వీటి కోసం కూడా చాలా మంది అంటే ఈ సిమెంట్ కార్పొరేషన్ గురించి కూడా బీజేపీ అధ్యక్షురాలే అంటే బీఆర్ఎస్ తో ఫైట్ చేయడం జరిగింది. మాజీ జెడ్పీ చైర్మన్ సుహాసిని అంటే చిట్యాల సుహాసిని రెడ్డి గారు, అదేవిధంగా బీజేపీ కార్యవర్గ సభ్యులు. అంటే కేంద్రము రాష్ట్రము, కేంద్రం నుంచి మనకు వస్తున్నా కానీ రాష్ట్రం అనేటువంటి అంటే గత ప్రభుత్వము కేంద్రంతో మీరు అక్కడ ఉండండి నేను ఇక్కడ ఉంటాను అన్నట్టే నెక్ టు నెక్ ఫైట్ చేయడం వల్ల కొన్ని పనులు జరగలేవని చెప్పేసి కూడా బీజేపీ అభ్యర్థి చెప్పడం. మళ్ళీ
నేను ఇంకొకటి కూడా అతన్ని అడగడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ పథకాలు, కేంద్రం ప్రవేశించినటువంటి పథకాలు అట్టడుగు స్థాయి వరకు అంటే ప్రజల్లోకి అంటే కేంద్రం ప్రవేశపెట్టిన పథకాలు అన్నటువంటివి వెళ్తున్నాయి. కానీ కేంద్రం నుంచి వస్తున్నాయి అని చెప్పేసి బీజేపీ నాయకులు అనుకోవచ్చు, కార్యకర్తలు కూడా చెప్పండి. మధ్యలో ఏదో చిన్న డిస్టర్బెన్స్ వచ్చినట్టుంది. చెప్పండి. అయితే ఆ పథకాలు అట్టడుగు స్థాయి వరకు వెళ్ళట్లేదని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అంటున్నారని నేను అడగడం చేత సరే. ఓకే. చెప్పండి. చెప్పండి శ్రీధర్. మీరు కనిపిస్తున్నారు. నో కనెక్షన్ ఉంది. అంటే ఇంటర్నెట్ ఉందా ఇష్యూ? ఓకే. చెప్పండి. ఇప్పుడు చెప్పండి. అయితే కేంద్రం ప్రవేశపెట్టినటువంటి పథకాలు అప్పుడు ఆ గత ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వము ఏమని చెప్పిందంటే మేమే ఇస్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. అది పదే పదే నానవేయడం వల్ల అంటే వల్ల వేయడం వల్ల స్టేట్ గవర్నమెంట్ ఇస్తుందని చెప్పేసి అనుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా కేంద్రం ఏ పథకాలను ప్రవేశపెట్టింది, ఏవేవి ఇస్తుంది, ప్రతి పల్లెలో రోడ్డుకు సంబంధించింది అనుకోవచ్చు, పల్లెవనం అనుకోండి, గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి విషయాల్లో కానీ ఫండ్ కానీ ఈవెన్ శ్మశాన వాటికల్లో కూడా కేంద్ర ప్రభుత్వ నిధులే ఉన్నాయి. సోలార్ లైటింగ్ సిస్టమ్కి సంబంధించినటువంటివి అని, బల్బులు లోపల ఎల్ఈడి బల్బులు, ఇవన్నింటి గురించి ఇప్పుడు ప్రజల్లోకి మేము తీసుకెళ్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఓకే. మళ్ళీ మనం అడిగినటువంటి ప్రశ్ననే ఇతర సమావేశంలో కూడా ఒక విలేకరి ప్రశ్న అడగడం జరిగింది. అది మనం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మన పైన ఉంది అని కూడా చెప్పడం జరిగింది. ఓకే. 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 అంటే ఒక రూట్ మ్యాప్ తోని, ఒకటి క్లియర్ ఇండికేషన్స్ తోని బీజేపీ అభ్యర్థి వెళ్తున్నాడు. అలా కాంగ్రెస్ కి సంబంధించిన అభ్యర్థి అనుకోండి, బీఆర్ఎస్ అభ్యర్థి కనబడట్లేదు. అది నేనంటున్నటువంటి మాట కాదు, చాలా మంది జనాలు అంటున్నటువంటి మాట. అదే మీరు అందరితోని కలుస్తున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు మీరు అబ్జర్వేషన్, మీరు చూసింది, మీరు విన్నది చెప్తున్నారు. ఓకే. ఓకే. రైట్ శ్రీధర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు మీ విలువైన సమయాన్ని ఇచ్చి ఆదిలాబాద్ యొక్క భౌగోళిక నేపథ్యంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి సమస్యలను చెబుతూ అక్కడ ఎవరు ఏఎంపీ క్యాండిడేట్ యాక్టివ్గా ఇప్పుడు తిరుగుతున్నారు, ఎవరు గెలిచే ఆస్కారం ఉంది అని మంచి విశ్లేషణ మీరు అందించారు గ్రౌండ్ లెవెల్ నుంచి. మరొకసారి మనం ఇంకొక విషయం మీద చర్చ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు టైం ఇచ్చినందుకు. ధన్యవాదాలు.